Good afternoon, students. In this video, I am going to explain for you difference between musical and noise, musical sound and noise. జనరల్గా మనకి రెండు విషయాలు తెలిసిందే, మ్యూజిక్ గురించి, నాయిస్ గురించి. మ్యూజిక్ అంటే మనం వినడానికి వినసొంపుగా, ఆహ్లాదకరంగా, సో ఇంకా వినాలనిపించేది మనకి మ్యూజిక్. నాయిస్ అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక వాతావరణం మనం డిస్టర్బెన్స్ చేస్తే దాన్ని ఏమంటాం, మనం నాయిస్ అంటాం. సో దీన్నే మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే ఏ సౌండ్ విచ్ ప్రొడ్యూసెస్ ప్లీజింగ్, స్మూతింగ్ అండ్ అగ్రేబుల్ ఎఫెక్ట్ అపాన్ ది ఇయర్. ఏంటిది ప్లీజింగ్? ఎలా ఉండాలంటే ప్లీజింగ్ ఉండాలి, అంటే మనకి వినసొంపుగా ఆహ్లాదకరంగా ఉండాలి. స్మూత్ అండ్ అగ్రేబుల్ ఎఫెక్ట్, అంటే వినడానికి మనకి వినసొంపుగా ఉంటూ ప్లీజింగ్ ఆహ్లాదకరంగా ఉండేటువంటి సౌండ్ ఏమంటాం మనం, మ్యూజికల్ సౌండ్ అంటాం. అదే నాయిస్ అంటే ఏ సౌండ్ విచ్ ఈజ్ అన్డిజైర్డ్ మీన్స్ విచ్ ఈజ్ నాట్ టు బి డిజైరబుల్, అంటే ఒక పర్ఫెక్ట్నెస్ అనేది ఉండదు. అన్డిజైర్డ్ అంటే ఒక విధమైన అమరిక అనేది ఉండదు. ఇర్రెగ్యులారిటీ ప్యాటర్న్ అండ్ అన్ప్లెజెంట్, అంటే మనం ఇక వినలేమన్నమాట. అన్ప్లెజెంట్, ఎటువంటి హ్యాపీనెస్ అనేది మనం పొందలేము. టు అవర్ ఇయర్స్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ టు అదే ఇయర్స్, అంటే ఇట్ ఈస్ గివింగ్ సమ్ నాయిస్ పొల్యూషన్, జస్ట్ లైక్ ఏ నాయిస్ పొల్యూషన్. దిస్ టైప్ ఈజ్ కాల్డ్ నాయిస్, and which is giving more pleasant and effect to the ear to be affectable ear here, that is music. And which is undesired and unpleasant, which was hereby as which is giving some uncomfort. ఏదైతే అన్కంఫర్ట్ ఇస్తుందో దట్ ఈస్ నాయిస్, విచ్ ఈస్ గివింగ్ కంఫర్ట్ అండ్ విచ్ ఈస్ గివింగ్ ప్లెజెంట్, విచ్ ఈస్ ద రెగ్యులర్, దట్ ఈస్ అ మ్యూజిక్. అంటే సింపుల్గా చెప్పాలంటే మ్యూజిక్లో మనకి నోట్స్ ఎలా ఉంటాయి, సరిగమ పదని. ఈ స్వరాలు ఏమవుతాయంటే ఒక విధమైన అమరిక, రెగ్యులర్ ప్యాటర్న్ ఉండడం వల్ల మనకు అది వినడానికి వినసొంపుగా ఉంటుంది. దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ మ్యూజిక్. నాయిస్ మీన్స్ ఒక రెగ్యులర్ ప్యాటర్న్ అంటూ ఉండదు, ఒక పిచ్ అంటూ ఉండదు, ఒక ఇంటెన్సిటీ అంటూ ఉండదు, ఒక క్వాలిటీ అంటూ ఉండదు. సో ఆ విధంగా ఉండేటువంటి వాటిని మనం ఏమంటాం, మనం నాయిస్ అంటాం. అంటే వీఆర్ గెటింగ్ డిస్కంఫర్ట్. ఇప్పుడు వెన్ ఎవర్ యూ ఆర్ సిట్టింగ్ ఇన్ ద క్లాస్ రూమ్స్, a person is singing in the classroom which is a pleasant to hear, that is the music. So when the class is completely in the silence mode and everyone is in the happy mode, if the one person is going to be crying and making disturbance, making noise, using appropriate language, then it is makes very disturbance to us, that is noise. అంటే ఇంకా చాలా ఈజీగా చెప్పాలంటే మ్యూజిక్ అనేది మనకి కంఫర్ట్గా ఉండాలి, మనకి ఇష్టంగా ఉండాలి, వినడానికి ఇంకా వినాలి అనిపించే విధంగా ఉండాలి, దట్ ఈస్ మ్యూజిక్. ఇక వినలేము, మన వల్ల కాదు, దట్ ఈస్ గివింగ్ అన్కంఫర్ట్ ఈజ్ నాయిస్. సో ఇందులో మనకి కండిషన్స్ ఏమేమి ఉన్నాయి. సో మ్యూజిక్ వచ్చేసరికి దిస్ ఈజ్ వైబ్రేషన్స్ ఆర్ పీరియాడిక్ మీన్స్ రెగ్యులర్ ప్యాటర్న్, అంటే ఒక టైం తర్వాత ఒక నోటు, ఒక టైం తర్వాత ఒక నోటు రావడం అని పీరియాడిక్ అంటాం. ఇక్కడ డిస్టర్బెన్సెస్, వైబ్రేషన్స్ ఒక ఇర్రెగ్యులర్ ఒక పర్టికులర్ టైం అంటుండదు, పర్టికులర్ నోట్ అంటూ ఉండదు. లేదా ఈ ఇష్టం వచ్చినట్టు ఇక ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద డిఫరెంట్ ప్యాటర్న్, ఇక దట్ ఈస్ నాయిస్. ద వేవ్ నేచర్ ఈజ్ రెగ్యులర్, ద వేవ్ నేచర్ ఈజ్ ఇర్రెగ్యులర్. సో రెగ్యులర్ మీన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే పాత్లో ఈ విధంగా మూవ్ అయ్యేది రెగ్యులర్. Disturbance is occur like this, is somewhat like this, somewhat here, somewhat is like this. This is nothing but irregular, and this is for noise, this is music. And the musical sound is having some pitch ante nothing but is a male voice or female voice, we can be identified by their pitch. అంటే ఒక మనిషి యొక్క పిచ్ని బట్టి ఆ పర్సన్ ఎవరు కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇంటెన్సిటీ, సో ఎంత ఇంటెన్సిటీ అనేది మెయింటైన్ చేస్తాం, నోటి యొక్క ఇంటెన్సిటీ, దాని లెవెల్. అండ్ ఆల్సో క్వాలిటీ మీన్స్ గివింగ్ ది ప్లెజెంటబుల్ టు ది హియర్, మనం వినడానికి చాలా ప్లెజెంట్గా ఉండడానికి మెయిన్ ఉండాల్సింది ఏంటంటే క్వాలిటీ, దీన్ని ఏమంటే గుణం అంటాం. సో ఇవన్నీ కూడా మ్యూజిక్ ఉంటాయి. నాయిస్కి వచ్చేసరికి ఇలాంటిది ఏది కూడా ఉండదు. సో ఎగ్జాంపుల్స్ ఫర్ ది మ్యూజిక్స్ ఆర్ వీణా, tabla, guitar, these are the example for the musical sound, and which is giving some explosions of bombs. Otherwise whatever doing that discomfort to anyone, that is all are the examples for the noise.
ఈ నాయిస్ వల్ల ఏర్పడేది మనకి నాయిస్ పొల్యూషన్. డ్యూ టు ద డిస్కంఫర్ట్ టు ది ఆడియన్స్, discomfort to the people, you're dumping the noise into the environment, that is producing a noise pollution. So these are the main difference between the musical sound and noise. Thank you very much student for watching this video.